మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సితారా ఎంటర్టైన్మెంట్ లో లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమా ప్లాన్ చేశాడు నిర్మాత నాగవంశీ. అంతవరకు బానే ఉంది, కానీ ఏ సినిమా అనౌన్స్మెంట్ తోనే బాంబు పేల్చాడు. వాళ్ళ బ్యానర్ లో వచ్చే 50వ మూవీ ఓ రేంజ్ లో ఉండాలి కాబట్టే ఎన్టీఆర్ తో సాలిడ్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశాడట. ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డినే అడ్డుపడేలా ఉన్నాడని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్లు తీసింది ట్రెండ్ సెట్టర్ సందీప్ రెడ్డి వంగ. అలాంటి తను ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ లాంచ్ చేయబోతున్నాడు. ఉగాదికి లాంచ్, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురు. అలా తను బిజీ అవుతుంటే తనే ఎన్టీఆర్ తో సితారా టీం ప్లాన్ చేసిన వాళ్లకు 50వ సినిమాకు అడ్డుపడుతున్నాడంటున్నారు. ఈ విషయంలో సందీప్ రెడ్డితో ఫైట్ చేసి మరీ సూపర్ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతున్నాడు నిర్మాత. ఏకంగా 800 కోట్ల బడ్జెట్ తో జైలర్ ఫేమ్ తీయబోతున్న ఆ ప్రాజెక్ట్ ఏంటి? రజనీకాంత్ సినిమా తీస్తున్న ఆ దర్శకుడికి ఎన్టీఆర్ మూవీతోనే ఎందుకు ఎక్సైట్ చేస్తోంది? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ వార్ 2 పెండింగ్ ప్యాచ్ వర్క్ సాంగ్ షూటింగ్లో మిగిలిపోయిన పెండింగ్ పోర్షన్ని ఏప్రిల్ 20th పూర్తి చేయబోతున్నాడు. ఇప్పుడు దేవర ప్రమోషన్ కోసం జపాన్లో టైం స్పెండ్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే వారమే దేవర జపనీస్ వర్షన్ అక్కడ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి టైంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ బాంబు పేల్చాడు. సితారా బ్యానర్లో రాబోయే 50వ సినిమా ఎన్టీఆర్దే అని తేల్చాడు. నిజానికి ఎన్టీఆర్ వార్ 2 పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి. దానికి 12 రోజులు టైం సరిపోతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 21 నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ షూటింగ్తో బిజీ కాబోతున్నాడు. ఇక ఆ తర్వాతే 3 సినిమాల్లో ముందు సందీప్ రెడ్డి వంగదే పట్టాలెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేసేలోపు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి సెన్సేషనల్ కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ సందీప్ రెడ్డితో పోటీ పడి మరి ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆఫర్ని పట్టేసే పనిలో ఉన్నాడు నాగవంశీ. మరి ఎన్టీఆర్ నుంచి తన టీం నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకున్నా ప్రొడ్యూసర్ నాగవంశీ మాత్రం తమ బ్యానర్లో తెరకెక్కే 50th ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్దే అని తేల్చేశాడు. అంతేకాదు ఆఫ్ ద రికార్డ్ ఈ సినిమా బడ్జెట్ 800 కోట్లని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ తీసి జైలర్ 2ని పట్టాలెక్కించిన నెల్సన్ దిలీప్ డైరెక్షన్లోనే నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్గా కూడా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వాళ్ళ బ్యానర్లో 50th మూవీ ప్లాన్ చేశారు. కానీ డిప్యూటీ సీఎం మళ్ళీ సినిమాల వైపు అడుగులేయడం కష్టం కాబట్టి తనతో ఆలోచన మానేశారట. ఏదేమైనా వార్ 2 డ్రాగన్తో బిజీ అయిన ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టైంలోనే నాగవంశీ ఇలా బాంబు పేల్చాడు. హీరోయిన్గా అలియా, బడ్జెట్ 800 కోట్లని క్లియర్ కట్గా చెప్పాడంటే ఆల్మోస్ట్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టే డ్రాగన్ తర్వాత తెరకెక్కే ఛాన్స్ ఉంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2 మూవీ తీస్తోన్న నెల్సన్ దిలీప్ కూడా తారక్తో సినిమా తీసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అనే స్టేట్మెంట్ కూడా షాక్ ఇస్తోంది. ఓవైపు రజనీ సినిమా తీస్తూ కూడా ఎన్టీఆర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నానడం తారక్ ఫ్యాన్స్ని సంతోషపెట్టే విషయమే, కానీ రజనీకాంత్ ఫ్యాన్స్ కోపం తెప్పించే స్టేట్మెంట్ అది.